చాణక్య సార్ చాలా కోపంగా ఉన్నారు బాబు. మీరు వస్తే తప్ప సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యేలా లేదు. దివ్య అక్కడికి వచ్చిందా? వచ్చారు బాబు. ఓకే, టెన్షన్ అవ్వకు. అక్కడ దివ్య హ్యాండిల్ చేస్తుంది. నేను కంపల్సరీగా దేవీపురం వెళ్ళి తీరాలి. అప్పటి వరకు మేనేజ్ చేయండి. అది కాదు బాబు. ప్లీజ్ చారుకేశ, ట్రై టు అండర్స్టాండ్ మీ. దివ్య శశి ఇద్దరూ నాకు ముఖ్యమే. నేను ఆల్రెడీ సగం దూరం వచ్చేసాను. దేవీపురంలో మిస్టరీ తెలుసుకునే వస్తాను. సరే బాబు, కొంచెం త్వరగా రండి. జాగ్రత్త. డాక్టర్, నథింగ్ టు వరీ. ప్రాణాపాయం ఏం లేదు. బట్ తను ఎందుకో స్ట్రగుల్ అవుతుంది. తన ఇష్టానికి వ్యతిరేకంగా మీరు ఏ పని చేయకండి. కుదిరితే మంచిగా నచ్చ చెప్పండి. కుదరకపోతే తనకేం కావాలో అది ఇవ్వండి. లేదంటే తను మరోసారి అటెంప్ట్ చేయొచ్చు. ఈసారి సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఆమె స్పృహలోనే ఉంది. వెళ్ళి మాట్లాడండి. శశి, ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేశావు? నేను లేననుకున్నావా? నీకేమైనా అయి ఉంటే మా అన్నయ్య పరిస్థితి ఏమై ఉండాలి? ఆయనతో కలిసి బ్రతకనప్పుడు చావడమే మంచిదనుకున్నాను దివ్య. చావడానికి ప్రేమించావా? ధైర్యంగా బ్రతకాలి కానీ చచ్చి ఏం సాధిస్తావు? మీ అన్నయ్యను వదులుకోలేను, మా అన్నయ్యను కాదనలేను. నాకు వేరే దారి కనిపించలేదు. సార్ 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 ఏంటి సార్? శశి గారిని చూడరా, పలకరించరా? ఎందుకు? తనకు నాకంటే అతనే ఎక్కువైనప్పుడు, తనకు కావాల్సిన వాళ్ళు పక్కనే ఉన్నప్పుడు నా అవసరం లేదు. అలా అనకండి సార్. శశి గారు మీ చెల్లెలు. ఆవిడికి మీరు తప్ప ఇంకెవరున్నారు? నాకు కూడా శశి తప్ప ఇంకెవరూ లేరు చారుకేశ. తన కోసమే కదా నా స్థాయిని పక్కన పెట్టి ఒక సామాన్యుల్లా బతుకుతున్నాను. నువ్వు కోరుకున్నట్టు అన్నీ వదిలేస్తానన్నాను, అయినా కూడా అతనే కావాలంటుంది. అభిబాబు చాలా మంచివారు సార్. శశి గారికి సరిజోడు. నువ్వు కూడా ఆయనటి ఉప్పు తిన్నవాడవే కదా. నా దగ్గర జాబ్ మానేసావు, ఆ వైపే మాట్లాడతావు. సారీ సార్, నేను ఆ ఉద్దేశంతో చెప్పడం లేదు. ఓకే, ఏడి మీ అభిబాబు? దేవిపురం వెళ్తున్నారు సార్. శశి ఇలా చేసిందని చెప్పావా? చెప్పాను సార్. పని చూసుకుని త్వరగా వచ్చేస్తా అన్నారు. చూసావా, ప్రేమ కంటే తనకు పని ఎక్కువైపోయింది. ప్రేమించిన అమ్మాయి కోసం తిరిగి రావాలనుకోలేదు. అలాంటి వాడితో శశి సుఖంగా ఉంటుందా? సొంత చెల్లిని వదిలేసి వెళ్ళినవాడు నా చెల్లిని సరిగ్గా చూసుకుంటాడా? ప్రేమ కోసం ప్రాణాలు వదులుకోవాలనుకున్న నా చెల్లెలి ప్రేమ నాకు నచ్చింది. అదే ప్రేమ కోసం ఏమీ చేయని అతను నాకు నచ్చలేదు. అయినా సరే శశి కోరుకున్నట్టు ఈ పెళ్లి చేస్తాను. కానీ నా చెల్లెలు తన దగ్గర ఎక్కువ రోజులు ఉండదు. అతనిది ప్రేమ కాదు అని తెలుసుకున్న మరుక్షణం తిరిగి నా దగ్గరకు వస్తుంది. రేపిదే జరుగుతుంది చారుకేశ. ఇప్పుడు చెప్తే శశికి అర్థం కాదు. అర్థమయ్యేటప్పటికి తన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అలా జరగదు సార్. శశి గారు సంతోషంగా ఉంటారు, నేను మాటిస్తున్నాను. నీకు మాటిస్తున్నాను శశి, మీ పెళ్లి నేను చేస్తాను. మీ అన్నయ్య అడ్డుపడినా సరే చేసే తీరుతాను. ఎవరు బాబు? అభిరామ్. అభిరామ్? సూర్యదేవర అభిరామ్.
అంటే సూర్యదేవర జయసూర్య కుమారుడువా? కాదు, సూర్యదేవర అలివేలు మంగ తయారు కొడుకుని. తల్లి పేరు చెప్పినా ఆ తండ్రి కొడుకువే కదయ్యా. ఈ ఆలయ ధర్మకర్తవి, ఈ ఊరు జమీందారివి. మొదటిసారి గుడికొచ్చారు. ఉండండయ్యా, మీ పేరుతో అర్చన అభిషేకాదులు చేయిస్తాను. హలో, మీ దేవుడికి దండం నైవేద్యం పెట్టి జోలపాడి నిద్రపుచ్చడానికి నేను ఇక్కడికి రాలేదు. అదేంటయ్యా, ఎవరైనా గుడికి భక్తితో వస్తారు, భగవంతుణ్ణి వరాలు అడగడానికి వస్తారు. మీరేంటి దేవుణ్ణి అవహేళన చేస్తున్నారు? నాకు భక్తి లేదు, దేవుడంటే నమ్మకము లేదు. నేనొచ్చింది మీకోసం. మిమ్మల్ని ఒకటి అడగాలని వచ్చాను. అడగండి బాబు. నా నుంచి మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? 4 రోజుల క్రితం మా చారి అంకుల్ ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఆయనకి పక్షవాతం వచ్చింది. మాకేదో చెప్పాలని ప్రయత్నించి చెప్పలేకపోతున్నారు. ఆయనకి మీరేం చెప్పారు? అది మీరు తెలుసుకుని ప్రయోజనం లేదు బాబు. ప్రయోజనం ఉందో లేదో నాకు వదిలేయండి. ముందు మీరు చెప్పండి, ఆ ఇంటి ఆడవాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? అసలేం జరిగింది? మీ పెద్దవాళ్ళు చెప్పలేదా? మిమ్మల్ని చెప్పమని అడుగుతున్నాను. తెలియాల్సిన సమయానికి మీకు తెలుస్తుంది. వెయిట్ చేసే పేషెన్సీ నాకు లేదు. మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే వదిలేయండి. గుళ్ళో ఆ బండరాయి మీరు ఒకటే అనుకుంటాను. విని తట్టుకునే శక్తి మీకుందా బాబు? విన్నాక భరించే గుండె ధైర్యం మీకుందా? ఇది అలివేలు మంగ తయారు ఊపిరిపోసిన గుండె. ఎన్నో కష్టాల్ని తట్టుకుని ధైర్యంగా బతికిన ఆ తల్లి కొడుకుని నేను. అయితే వినండి, కొన్ని సంవత్సరాల క్రితం ఈ గుళ్ళో ఆ శాపానికి మీ అమ్మ కూడా బలైంది. ఇప్పుడు ఆ శాపం దారి మార్చుకుంది. మీ అమ్మ చేసిన బలిదానం కారణంగా శాపం ఆ ఇంటి కోడళ్లను వదిలేసి కూతుళ్లను బలి తీసుకో. ఆ శాపాన్ని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. చావు తథ్యం. ఎప్పుడైతే మీ చెల్లెలు వివాహం చేసుకుంటుందో అప్పుడు ఆమెను శాపం బలి తీసుకుంటుంది. ఆమె వివాహం చేసుకోకుండా కన్నెగా మిగిలిపోయినా కూడా శాపం ప్రభావం కారణంగా ఆమెను ప్రమాదాలు వెంటాడుతూనే ఉంటాయి. దినదినగండం 100 ఏళ్లు ఆయుష్లాగా. నో నో, ఇది నేను నమ్మను. ఇలా జరగకూడదు. జరగకూడదనే మా కోరిక బాబు. కానీ మా తండ్రి గారు, మీ జేజీ గారు, స్వామీజీ గారు ఎంతగానో ప్రయత్నించి శాపం ముందు ఓడిపోయారు. ఆ భగవంతుడు దయతలిస్తే తప్ప శాపం ఆగదు.
కానీ నువ్వు నమ్మని దేవుడు, మేం పూజించే దేవుడు ఎందుకనో ఇందులో జోక్యం చేసుకోవటం లేదు. ఆమె మరణం కోసం ఎదురు చూడటం తప్ప మీకు మరో దారి లేదు. వాట్? ఏం మాట్లాడుతున్నావు నాగభూషణం? అవును మేడం, ఆ అభి దివ్య చారి ఇంటికి వెళ్ళారు. అక్కడి నుంచి అభి దేవీపురం వెళ్ళాడు. గుడి పూజారి గారిని కలిశాడు. శాపం గురించి తెలుసుకున్నాడు. ఆ శాపం చెల్లిని బలి తీసుకోబోతోందని కూడా తెలుసుకున్నాడు. చా, వాణ్ణి ఇంటి దగ్గరే ఆపుండాల్సింది. లేదా దేవిపురం వెళ్లేలోపు ఆ గుడి పంతుల్ని పైకి పంపించి ఉండాల్సింది. తప్పు చేశాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఏమీ చేయలేం మేడం. నిజం తెలుసుకున్న అభినే ఆపలేం. తన చెల్లి పెళ్లి కాదు కదా, మేళతాళాలను కూడా వినిపించనివ్వడు. చెల్లిపై ఏగ నీడని కూడా పడనివ్వడు. దానికి పెళ్లి కాకపోతే నేను చేస్తాను. ఇంక వేరే దారి లేదు మేడం. అంటే నన్ను చావమంటావా? ఒక్క దారి మూసుకుపోతే 100 దారులుంటాయి. అడ్డదారిలోనైనా సరే ఆ దివ్య పెళ్లి చెయ్యాలి. అభికి నిజం తెలిసిన తర్వాత ఎలా చేస్తాం మేడం? చాణుక్య ఉన్నాడు కదా, వాడికి దానికి పెళ్లి చేద్దాం. చెల్లిపై ప్రేమ తప్ప చాణక్యకి దివ్యపై ఏదీ లేదు మేడం. అలాగే అన్నయ్య అంటే ప్రేమ తప్ప చాణక్యపై దివ్యకు కూడా ఎలాంటి ఇష్టం లేదు. దానికి అన్నయ్య అంటే ప్రేమ, వాడికి చెల్లెలంటే ప్రాణం. ఈ 2 కారణాలు చాలవా వాళ్ళకి పెళ్లి చేయడానికి? సరిపోవు మేడం. అభి అడ్డుపడతాడు. సాధారణంగా చెల్లెలంటే ప్రతి అన్నయ్యకి ప్రేమ ఉంటుంది. కానీ అభికి దివ్య అంటే పిచ్చి. అదే కాకుండా చెల్లెలు అమ్మ పోలుకతో పుట్టిందనేమో అమ్మను మించి చెల్లెల్ని ఇష్టపడుతున్నాడు. ఆ కోటను మీరే దివ్యమళ్ళలో తాళి కట్టించలేము. చెల్లెలు అమ్మ పోలికతో పుడితే అమ్మ చెల్లెల్ని, నేను అదే పోలికతో పుట్టాను. నేనంటే ద్వేషం, చెల్లి అంటే ప్రేమ. ఒకే పోలికలపై 2 ఫీలింగ్స్ ఉన్నాయి వాడికి. ఈ సెంటిమెంట్తోనే వాణ్ణి కొడతాను. ఇంతకీ చాణుక్య ఎక్కడున్నాడు? హాస్పిటల్లో మేడం. అభిని పెళ్లి చేసుకోవడానికి చాణక్య ఒప్పుకోలేదని శశి స్లీపింగ్ పిల్స్ మింగింది మేడం. హాస్పిటల్ ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతోంది. దివ్య చారుకేశ్వరు కూడా అక్కడే ఉన్నారు. అభి ఎక్కడున్నాడు? దేవీపురం నుంచి బయలుదేరాడు మేడం. సరాసరి హాస్పిటల్కి వస్తాడేమో. ఇంత టెన్షన్లో వాడేం హాస్పిటల్కి వస్తాడు?
డైరెక్ట్గా ఇంటికి వెళ్తాడు. కానీ తన వల్ల హాస్పిటల్లో ఉంది కదా మేడం, కనీసం చుట్టాను కూడా రాడా? ఇప్పుడు వాడికి ప్రేయసి ప్రాణాల కన్నా చెల్లెలి ప్రాణమే ముఖ్యం. అందుకే ఆ చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తాడు. మనం హాస్పిటల్కి వెళ్దాం. పద. ఓకే మేడం. శాపం ఆ ఇంటి కోడళ్లను వదిలేసి కూతుళ్లను బలి తీసుకోబోతోంది. దారి మార్చుకున్న శాపానికి ముందుగా బలయ్యేది మీ చెల్లెలు. ఎప్పుడైతే మీ చెల్లెలు వివాహం చేసుకుంటుందో అప్పుడు ఆమెను శాపం బలి తీసుకుంటుంది. చంద్రిక, తుఫాను గాల్లో హుషారుగా పోయినాడు, గాలి తీసిన బిల్లుల్లా నీరసంగా తిరిగొస్తున్నాడు. ఏం జరిగిందంటావు? దేవీపురంలో ఏదో జరిగి ఉంటుంది, అందుకే ఆ చారిగాళ్లా వీడు డల్ అయిపోయాడు. ఏం జరిగిందో వెళ్ళాడుగుదా. పద పద పద. అభి, ఎక్కడికెళ్ళావురా? ఏంటలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా అభి? జ్వరంగాని వచ్చిందా? అభి, దేవీపురం వెళ్ళావట, శాస్త్రి గారిని కలిసావా? ఏం చెప్పారు? ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? అభి, జేజీ అడుగుతుంటే సమాధానం చెప్పవే. ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పకుండా వెళ్తున్నాడేంటి? మాతో చెప్పకపోయినా మీతో ఆయన చెప్పాలి కదా. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందనేది వదిలేయండి. అలా ఎలా వదిలేస్తావమ్మా? వాడు బాధగా ఉంటే మాకు బాధగా ఉండదా బామ్మగారు? వాడి బాధ ఏంటో వాడు చూసుకోగలడు. పోండి, పోయి పని చూసుకోండి. ఇంటి గురించి పట్టించుకోలేదు అంటారు, పట్టించుకుంటేనేమో పని చూసుకోండి అంటారు. అంతా మీ ఇష్టమేనా? అవును, అంతా నా ఇష్టమే. ఏం జరుగుంటుంది చంద్రిక? శాపం గురించి తెలుసుంటుందా?
అందుకు అవకాశమే లేదు. తెలిసినా శాపంతో పోయేది తనకి కాబోయే భార్యని తెలుస్తుందే తప్ప చెల్లెలు చనిపోతుందని తెలీదు. మరి హాస్పిటల్లో ఉన్న తన లవర్ దగ్గరికి పోకుండా డైరెక్ట్గా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఒకవేళ అమ్మాయికి అలా జరిగిందని బాధపడుతున్నాడంటావా? వాడికి చెల్లెల కంటే ప్రేయసి ముఖ్యం కాదు. అబ్బా, మరెందుకు డల్ అయి ఉంటాడంటావు? నాకొకటి అనిపిస్తోంది. ఏమనిపిస్తుందే? చెప్పను. నాకు కొంచెం పనుంది, చూసుకునొస్తాను.